మాట్లాడదాం. అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్? నా బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్ అంతే. వెన్నెలకు ముందు వెన్నెలకు ముందు బేసికలీ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. స్కూల్ హైదరాబాదే. మళ్ళీ స్కూల్లో కథక్ నేర్చుకున్నాను 2 ఏళ్ళు, మైమ్ నేర్చుకున్నాను 2 ఏళ్ళు. దట్ ఈస్ మై ఫౌండేషన్ ఫర్ యాక్టింగ్. ప్రైమరీ ఫౌండేషన్ అదే. దాని తర్వాత సిబిఐటిలో ఐమ్ ద బెస్ట్ డాన్సర్ ఫర్ 4 years. ఓకే. గట్టిగా అప్పుడు హైదరాబాద్లో కాంపిటీషన్స్ కూడా 3rd అలా వచ్చా బేసిక్గా. సో మళ్ళీనేమో దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ గారిని కలవడానికి వెళ్ళాను ఒకసారి. వెళ్ళినప్పుడు ఆయన మరి ఆఫీస్కి రమ్మంటే ఆఫీస్కి వెళ్తేనేమో నేను అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని, బాగా సన్నగా ఉండేవాడిని. అంటే మన మీసాల లక్ష్మణ్లా ఉండేవాడిని. ఇంకా సో అయితే నాకు ఒకళ్ళు అడ్వైజ్ ఇచ్చారనమాట, ఇలా కాదు, కొద్దిగా ఇంజనీరింగ్ చేసావు కదా, యాక్టింగ్ నేర్చుకోవచ్చు కదా, లేకపోతే అంటే లావ్ అవ్వచ్చు కదా, కొద్దిగా పుట్ ఆన్ వెయిట్ సమ్ అది ఇది అంటే సరే అన్నాను. కానీ ఆయన ఏమన్నానంటే వై డోంట్ యూ గో టు యూఎస్ అన్నాడు ఆయన. ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు, ఇంజనీరింగ్ చేసావు కదా యూఎస్ వెళ్ళి సరే యూఎస్ వెళ్ళి నేర్చుకుందాం అని చెప్పి వెళ్ళిపోయా. అది జరిగింది. బట్ అక్కడ యాక్టింగ్ కుదరలేదు బికాస్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్. వెళ్ళిన తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ అని తెలుసు. ఆల్మోస్ట్ 36 lakhs ఎంతో ఆ టైంలో, 95-96లో, ఐ మీన్ 98-99లో. అబ్బే అంత సీన్ లేదరో అని. సో ఫార్మల్గా కాదు, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళాను, ఒక చిన్న కోర్స్కి వెళ్ళాను అంతే. దట్స్ ఇట్. దట్ ఈస్ యాక్టింగ్ పార్ట్. యూఎస్ పార్ట్, I met my wife in the US. Okay. So అక్కడ she's from different field. She is from Gujarat. I mean, she's a Gujarati. So అక్కడికి కలిసాం. I have a son. Okay. వెనిలా ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది? వెనిలాకి దేవా గారికి నేను ఒక 2000లో వేరే దానికి ఆడిషన్ చేశా వెళ్ళి. అయితే అప్పటికే ఆయన ఆల్రెడీ ఫైనల్ చేసుకున్నారు అందరినీ. చేసుకున్నాక అన్నారు కూడా, రవి గారు కాదు, రవి ఏం లేదబ్బా, ఆల్ డన్ అంటే, ఐఎమ్ లైక్ సరే అయితే ఒకసారి ఒక ఆడిషన్ చేయొచ్చు కదా, సో దట్ మీకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది అసలు యాక్టింగ్ వచ్చారా లిటరలీ అదే లిటరలీ. సో ఆయన లీడ్ క్యారెక్టర్కి ఆడిషన్ చేశాడు, నేను చేశా, బాగా చేశా యాక్చువల్లీ. సో అరే తనేమో రవి కొద్దిగా ముందే తెలుసుంటే బాగుండేది, అప్పుడు నేను ఆయన అప్పుడు ఏంటంటే ఆ చిన్న ప్రాజెక్ట్కి ఆయన లీడ్గా చేసుకున్నారు. ఇట్స్ టెస్ట్ ఎక్స్పెరిమెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఆయన లీడ్గా చేసుకున్నారు, దాని బదులు నేను పెట్టేసి నేను డైరెక్షన్ మీద ఫోకస్ చేసేవాడిని అన్నారు. సో దట్ డెంట్ హ్యాపన్. బట్ హీఈస్ లైక్ ఐ విల్ కాల్ యూ వెన్ వీఆర్ రోలింగ్ అని 2000లో చేస్తే 2004లో కాల్ వచ్చింది. 2004 November 26th 25th. ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈ గ్యాప్లో జాబ్ చేసుకుంటున్నాం. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ వెళ్ళి ఒక 3 months కోర్స్ చేసాము. ఐ మీన్ those kind of things happened. But yeah, nothing. ఈ లోపల రాజ్ డీకే ఉన్నారు కదా, రాజ్కి ఒక 2 photos పంపించడం, ఆయన డెట్రాయిడ్ కదా, ఈ ట్రయల్స్ వెళ్ళండి, ఈ ట్రయల్స్ జాబ్. ఆ జాబ్ కూడా కొత్త, అప్పుడు ఇంకా నేను నా డిగ్రీ అయింది 2000లో, మాస్టర్స్ అయింది. సో అప్పుడే జాబ్ జాయిన్ అవ్వటం అంతా కొత్తే, అన్నీ కొత్తే. సో వెన్నెలాకి వచ్చాక